హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రాముడు కులోన్మాదట, పెరియార్ సంఘ సంస్కర్తనట. అండ్ హిందూ మతం మొత్తంగా ఇతరులను అణిచివేసేందుకే ఈ మతం ఏర్పడిందట. అండ్ బ్రిటిషర్లు చాలా మంచి పాలకులట. ఈ వ్యాఖ్యలు అనేది ఎవరో కాదు, మధ్యప్రదేశ్ బీజేపీ సీఎం మోహన్ యాదవే ఈ వ్యాఖ్యలను అన్నాడు. ఏకంగా దీన్ని అధికారికంగా తమ ప్రభుత్వం చేత గుర్తింపు చేసే విధంగా ఈ వ్యాఖ్యలను చేశాడు. అయితే మోహన్ యాదవ్ లాంటి ఒక బీజేపీ పార్టీ నుంచి వచ్చిన ఒక నేత ఇటువంటి వ్యాఖ్యలను ఎందుకు చేశాడు? పూర్తిగా లెఫ్టిస్ట్ ఐడియాలజీని ఎందుకు ఆయన పుణికిపుచ్చుకున్నాడు? అండ్ దీనికి దారి తీసిన కారణాలేంటి? ఇందులో మోహన్ యాదవ్ది తప్పు ఉందా లేదంటే కరెక్ట్ ఉందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రీసెంట్గా మధ్యప్రదేశ్లో పెద్ద ఎత్తున రిజర్వేషన్ల అంశం తారాస్థాయికి చేరింది. బీసీలకు రిజర్వేషన్లను పెంచాలి అనే నినాదం బాగా వినిపించింది. దీనివల్లే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రిజర్వేషన్ల అంశాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇది బీజేపీ నిర్ణయం కాదు. 2019లో కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో ఈ బీసీలకు రిజర్వేషన్లను పెంచాలి అనే నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి మధ్యప్రదేశ్లో రిజర్వేషన్లు ఎవరెవరికి ఎంతెంత పర్సెంట్ ఉంది అనేది చూసుకుంటే, ఎస్సీ ఎస్టీలకు 36%, బీసీలకు 14% రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రెండు కలిపితే 50% వరకు రిజర్వేషన్లు నిండిపోయాయి. సో మరొకరికి కొత్తగా రిజర్వేషన్లు ఇవ్వడం కానీ లేదంటే వీటిని ఎక్సీడ్ చేయడం అనేది దాదాపు ఇంపాసిబుల్. ఎందుకంటే సుప్రీంకోర్టే గతంలో చాలాసార్లు చెప్పింది రిజర్వేషన్లు అనేవి 50% మించవద్దు అని గతంలో చెప్పింది. కాబట్టి ఈ క్యాప్ వరకు ఎక్సీడ్ అయింది. సో ఇక కొత్తగా ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వడం కానీ ఎక్స్టెండ్ చేయడానికి కానీ వీల్లేదు. మధ్యప్రదేశ్లోనే ఇంకో 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ ఇవి ఈ 50% క్యాప్లోకి రావు కాబట్టి వాటిని ఇచ్చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని కమల్నాథ్ గవర్నమెంట్ అప్పట్లో ఏం చేసిందంటే, ఈ ఓబీసీలను తమ ఓటర్లుగా మార్చుకునేందుకు ఈ ఐడియాలజీలో భాగంగా మాత్రమే ఈ రిజర్వేషన్లు ఎక్సీడ్ అవుతాయని తెలిసినా కూడా ఓబీసీలకు 14% నుంచి 27% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అది మధ్యప్రదేశ్ హైకోర్టులో వివాదం నడిచింది. తర్వాత హైకోర్టు దీన్ని పూర్తిగా కొట్టివేసింది. 50% క్యాప్ను మించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు అని తేల్చి చెప్పేసింది. దీంతో అది అప్పట్లో మరుగైపోయింది. కానీ తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఏర్పడడం, ఇప్పుడు మోహన్ యాదవ్ సీఎంగా ఉండటంతో ఇప్పుడు కూడా అదే తరహా అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. మాకు రిజర్వేషన్లను పెంచాల్సిందే అనే డిమాండ్ ఓబీసీల నుంచి వినిపించింది. దీంతో మోహన్ యాదవ్ ఒక దారుణమైన తప్పిదానికి పాల్పడ్డారు. అదేమిటంటే, ఈ రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు, కానీ గతంలో లాగానే హైకోర్టు కొట్టివేస్తుంది అనే కారణంతో హిందూ అనే మతంలో పెద్ద ఎత్తున వివక్ష ఉంది అని, రాముడు అంటే మన దేవుళ్ళే వివక్షను చూపించారు అని నిరూపించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తాజాగా ఈ వివాదం సుప్రీంకోర్టులో చేరగా ఈ సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తరపున ఒక అఫిడవిట్ను దాఖలు చేశారు. ఈ అఫిడవిట్లో మహాజన్ కమిటీ రిపోర్టును వాళ్ళు సబ్మిట్ చేశారు. ఈ మహాజన్ కమిటీ రిపోర్ట్ అనేది 1983లో రూపొందించబడింది. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి యాంటీ హిందూ భావజాలంతో పనిచేసింది కాబట్టి ఈ రిపోర్టు కూడా యాంటీ హిందూ భావజాలంతోనే రూపొందించబడింది. ఇందులో పూర్తిగా హిందుత్వ అనే మతమే వివక్షను చూపించడానికే పుట్టిన మతం అనే విధంగా ప్రొజెక్ట్ చేశారు. అంతేకాకుండా రాముడు కూడా కులోన్మాది, పెరియార్ లాంటి వాళ్ళే సంఘ సంస్కర్తలు, వీళ్ళు సంఘంలో సంస్కరణలు తీసుకురావడానికి ట్రై చేశారు. దీంతో పాటు బ్రిటిష్ పాలకులు చాలా గొప్పగా మన దేశాన్ని పరిపాలించారు, వీళ్ళు కులాన్ని అంతమొందించేందుకు ప్రయత్నం చేశారు అనే విధంగా ఈ రిపోర్ట్లో చాలా దారుణమైన పాయింట్స్ను రూపొందించారు. అలాంటి రిపోర్టును తీసుకుని మోహన్ యాదవ్ సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు. సో హిందూ మతంలో పెద్ద ఎత్తున కుల వివక్ష ఉంది, కులానికి పూర్తిగా అనగదొక్కారు కాబట్టి ఈ రిజర్వేషన్లను 50% క్యాప్ ఎక్సీడ్ కావడం చాలా సమంజసమే. సో మీరు దీన్ని యాక్సెప్ట్ చేయండి అనే విధంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఇది కాస్త పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఏకంగా బీజేపీకి సంబంధించిన రైట్ వింగ్ కార్యకర్తలు అండ్ బీజేపీ నేతలు సైతం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు ఇలాంటి రిపోర్ట్ను ఏ విధంగా సబ్మిట్ చేస్తారు మీరు అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ట్విట్టర్లో పెద్ద ఎత్తున ఇది ట్రోల్ అవుతూ వస్తుంది.
మోహన్ యాదవ్ అసలు ఏ విధంగా ఇలాంటి పని చేస్తారు అండ్ వెంటనే దించేయాలి అనే విధంగా కూడా కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ వివాదం చెలరేగిన తర్వాత మోహన్ యాదవ్ మొదటగా దీన్ని సమర్థించుకునే పని చేశారు. ఇవి జనరల్గా మాకు ఉన్న రిపోర్ట్లు వాటన్నిటిని మేము బేరీజు వేసుకుని ఇచ్చేసాం, ఇది మా గవర్నమెంట్ ఐడియాలజీ కాదు, జస్ట్ సుప్రీంకోర్టుకు మేము ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసాం అంతే అనే విధంగా సమర్థించుకునే పని చేశారు. కానీ దీన్ని ఎవ్వరు కూడా వదిలిపెట్టలేదు. ఒక్కసారి గవర్నమెంట్ అఫిడవిట్ దాఖలు చేసిందంటే ఖచ్చితంగా అది గవర్నమెంట్ భావజాలం అయి ఉన్నప్పుడే ఆ విధంగా దాఖలు చేస్తారు. కాబట్టి దాన్ని అస్సలు ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. దీంతో మోహన్ యాదవ్ మరింత వెనక్కి తగ్గి ఇది కాంగ్రెస్ చేసిన కుట్ర అనే విధంగా కాంగ్రెస్పై నెట్టివేసే ప్రయత్నం చేశారు. సో దీన్ని బట్టి చూసుకుంటే త్వరలోనే ఈ రిపోర్ట్ను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మోహన్ యాదవ్ ఇలాంటి వాటిని ముందుగానే చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్కసారి మనం 2007కు వెళ్తే అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది. అందులో ఏముందంటే రాముడే లేడు, రాముని ఉనికే లేదు, సో ఈ అయోధ్య టెంపుల్ అనేది అసలు రామునికి సంబంధించిందే కాదు అనే విధంగా అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ అఫిడవిట్ను దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ కాంగ్రెస్కు ఒక పెద్ద మాయని మచ్చలా మిగిలిపోయింది. అప్పుడు చేసిన తప్పిదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ రిపోర్టు అప్పట్లో వివాదం అయినా కూడా దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వెనక్కి తీసుకోలేదు కాబట్టి ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. సో మోహన్ యాదవ్ కనుక ఈ రిపోర్ట్ను కనుక వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా ఇది బీజేపీ ఐడియాలజీలో భాగంగానే గుర్తించి రేపటి రోజున పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు చెలరేగుతాయి. ఇది కొన్ని దశాబ్దాల తరబడి బీజేపీని వెంటాడిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మోహన్ యాదవ్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇలాంటి వాటిపై ముందస్తుగానే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం మోహన్ యాదవ్ గవర్నమెంట్ 14% నుంచి 27%కు రిజర్వేషన్లను పెంచాలని భావిస్తోంది. కానీ అందులో పెద్ద మొత్తంలో ముస్లింలకు సంబంధించిన ఉపకులాలు ఉన్నాయి. మొత్తం ఓబీసీలో 94 కులాలు ఉంటే అందులో 38 కులాలు ముస్లింలకు సంబంధించినవే ఉన్నాయి. అంటే 40% వరకు ముస్లింలకే ఈ రిజర్వేషన్లు వెళ్ళిపోతాయి. జనరల్గా బీసీలందరికీ 27% రిజర్వేషన్లు ఉంటాయి కదా, అందులో 40% ఆఫ్ రిజర్వేషన్లు ముస్లింలు తీసుకుంటారు. కానీ మధ్యప్రదేశ్లో 90% హిందువులే ఉన్నారు. కాబట్టి ఈ హిందువులకు 90% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లిం కులాలకు 10% ఇస్తే అది సరైన న్యాయం చేకూర్చినట్లు అవుతుంది. కానీ మోహన్ యాదవ్ ఇందులోనూ పెద్ద తప్పిదమే చేశారు. బీసీలకు అన్యాయం చేస్తూ ముస్లింలకే ఇందులో 40% వాటాను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇది కూడా బీజేపీలో పెద్ద ఎత్తున వివాదాన్ని రేకెత్తిస్తుంది. సో ఇప్పుడు మోహన్ యాదవ్ దీనిపై పూర్తిగా రివ్యూ చేసి ఫస్ట్ ఈ మహాజన్ కమిటీ రిపోర్ట్ను వెనక్కి తీసుకుని అంతేకాకుండా ఈ ఇంటర్నల్గా ముస్లింలకు ఇస్తున్న 40% రిజర్వేషన్ను కూడా 10%కు తగ్గిస్తే దీన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే ఇది బీజేపీ పార్టీ చేసిన అతిపెద్ద చారిత్రాత్మక తప్పిదంలో ఇది కూడా ఒకటిగా మిగిలిపోతుంది. ఇది కొన్ని దశాబ్దాల వరకు విమర్శలకు దారి తీసిన ఆశ్చర్యపోనక్కర్లేదంటారు నిపుణులు. మరి దీనిపై మోహన్ యాదవ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.